గోల్డెన్ డైమండ్ లైట్ వెయిట్ ఆభరణాలు వందల రకాల డిజైన్స్ ఏవైనా సరే ధర మాత్రం ఒకటే. వెగా జ్యువెలర్స్, వెలలేని వైభోగం, తరుగులేని నమ్మకం. సతీష్ రెడ్డి గారు పాపం చాలా ఆలస్యంగా పార్టీలోకి వచ్చారు. గత 5 ఏళ్లలో వైసీపీ ప్రభుత్వంలో మీరు ఉండింటే ఈ పొజిషన్లో చాలా బాగుంటుంది. ఎందుకంటే ముఖ్యమంత్రి అన్న వ్యక్తి ప్రతి శాఖతో రివ్యూ చేయాలి, డెవలప్మెంట్ ఎలా చేయాలని చూసుకోవాలి. గత 5 ఏళ్లలో జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని శాఖలతో రివ్యూ చేశారు? శాఖల రివ్యూలు వద్దండి, ఉద్యోగ సంఘాలు, ఉపాధ్యాయ సంఘాలు సమస్యల సాధన కోసము రోడ్డు ఎక్కితే కనీసం వాళ్ళని పిలిచి మాట్లాడిన పాపాన పోలేదు జగన్మోహన్ రెడ్డి గారు. కొన్ని పొరపాట్లు జరిగాయని చెప్పి జనం నమ్మడం వల్లనే అధికారం కోల్పోయింది. ఓకే, అధికారం కోల్పోయిన తర్వాత అది శిక్ష విధించినట్టే కదా, వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఓకే, నువ్వు అధికారం లేకొద్దు, నువ్వు తప్పు చేసావు అనేటువంటి అభిప్రాయంతోనే కదా పక్కన పెట్టింది. సో ఇట్ ఈస్ మమ్మల్ని పక్కన పెట్టారు. మాకు జరిగినటువంటి ఒకవేళ మీరు అనుకున్నట్టు పొరపాటు జరిగినాయో లేకుంటే జనానికి నచ్చలేదు, వీఆర్ అవుట్, లీవ్ దట్ సబ్జెక్ట్. ఇప్పుడు మేము చేసేటువంటి పొరపాట్లు లేకుండా ఉంటే 170 సీట్లు మాకు వచ్చేటి కదా. ఓకే, ఇంకా మాకు రాలేదు మేము ఓడిపోయినామంటే డెఫినెట్లీ వీళ్ళు చేసేటువంటి ప్రభావం 90% ఉండొచ్చు. కొన్ని వాస్తవాలు లేకుండా కూడా ఈరోజు చేస్తున్నటువంటి గోబెల్స్ ప్రచారం, ఇప్పుడు గోబెల్స్ ప్రచారం అంటే చెప్పిన తప్పే 10 సార్లు చెప్తే అది నిజమవుతుంది అనమాట. ఒక వ్యక్తి మీద కావాలని చెప్పేసి ఫోర్స్ చేయడం, నీకు ఒక ఐడియాని నీ లోపలికి నీకు ఎక్కించడం. సో ఎక్కించడం ప్రయత్నం చేసేటప్పుడు ప్రజలు నమ్మినాడు దాన్ని. అండ్ నిజంగా చెప్తున్నా, జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నటువంటి అమాయకత్వము, మంచితనం ఏదో కానీ ఆయన తప్పు చేసినాడు. ఆయన తెలిసి ఆయన తప్పు ఏది చేసినాడు, ఇది తప్పు అంటే చేసినాడు. ఆయన చేసినట్టు కొన్ని తప్పుగా ప్రజలు అర్థం చేసుకొని ఉండొచ్చు. జగన్మోహన్ రెడ్డి గారు అమాయకుడు. ఓకే, 90% చాలా మంచి వ్యక్తి. అమాయకుడు అనే దానికంటే చాలా మంచి వ్యక్తి. అంటే వీళ్ళ మాదిరి కూర్చొని కుట్రలు ఇవన్నీ పెట్టుకొని కమలాసన్ లైక్ అట్లేనా? హీఈస్ 100% బెటర్ ఇన్ క్యారెక్టర్ దెన్ మెనీ ఆఫ్ ద లీడర్స్, అండ్ ఎస్పెషలీ హీఈస్ 1000 times బెటర్ దెన్ చంద్రబాబు నాయుడు ఆర్ లోకేష్. సరే, ఇప్పుడు మరి ఋషికొండ ప్యాలెస్ గురించి మనం మాట్లాడుకుంటే ఇది పెద్ద రాద్ధాంతం అయిపోయింది కదా. ఒక ప్యాలెస్ దాదాపు 430 కోట్లు ఎంతో ఖర్చు పెట్టారంట. అంటే ఒక ప్యాలెస్ని అంటే ఉన్న కొండని మొత్తం తొలిచేసి కొండని బోడిగుండు కొట్టేసి అన్ని కోట్లు ప్రజాధనాన్ని ఖర్చు చేసే హక్కు జగన్మోహన్ రెడ్డి గారికి ఎవరిచ్చారంటే ఏమంటారు మీరు? బోడిగుండు అంటే ఏంటండి? గుండు కొట్టడం, ఉన్న జుట్టుని తీసేసి బోడిగుండు కొట్టడము. తిరుపతిలో ఎక్కడుందండి గుడి? ఎక్కడుంది? కొండ పైన ఉంది. తిరుపతిలో కన్స్ట్రక్షన్ జరగలేదా? ఓకే ఓకే, అట్లే శబరిమలకి ఎప్పుడైనా పోయినారా? చూశాను. కొండ మీదనేనా ఉండేది? ఇల్లు కట్టలేదాడ? ఓకే, ఆ తర్వాత శ్రీశైలము కొండ మీద కదా ఉండేది. ఓకే, ఇండ్లు అన్ని వసతులు కట్టారా? దైవక్షేత్రమా? వాట్ ఎవర్ ఇట్ ఈస్. కాదు ఏమైనా నువ్వు కొండలు కొట్టారంటే నేను చెప్తున్నా, ఒకవేళ దైవ కార్యక్రమం అయితే కొట్టచ్చు అంటారు, అంతే కదా. అక్కడ 7 కొండలు కాదు వినండి సార్, నేను చెప్పేది వినండి. ఆడ దేవుడు ఉంటే కొండను కొట్టచ్చా అంటున్నా. అప్పుడు తప్పు లేదు కదా. ప్రజలకు ఉపయోగపడే పని దేనికైనా చేస్తే చేయొచ్చు కదా. ఈ రిషికొండలో ఋషికొండ ప్యాలెస్ ప్రజలకు ఉపయోగపడుతుంది. రిషికొండలో అదేమన్నా దేవాలయమా? దయచేసి వినండి సార్, మీరు మాట్లాడేది కొత్తది ఏం మాట్లాడలేదు కదా. చంద్రబాబు నాయుడు గారు మాట్లాడిందో లేకుంటే పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిందో మాట్లాడుతున్నారు. లెట్ మీ రిప్లై. ఐఎమ్ కమింగ్ టు దట్ పాయింట్. ఎస్, ఋషికొండలు మీరు చూసినారు ఎప్పుడైనా? నేను 15 సంవత్సరాల కిందట పోయినా, 10 సంవత్సరాల కిందట పోయినా, ఐ స్టేడ్ ఇన్ ద టూరిజం బంగ్లా. ఆ టూరిజం వాళ్ళే గెస్ట్ హౌస్లు ఉన్నాయి, రిసార్ట్స్ ఉన్నాయి. ఆ రిసార్ట్లో నేను ఉన్నా. ఆ రిసార్ట్లు తీసినారు. ఆ రిసార్ట్లు తీసినటువంటి స్థలంలో ఇంకొంచెం ఏదైనా అవసరం స్థలం ఉంటే కొంచెం ట్రిమ్మింగ్ చేసి ఉండొచ్చు. ఆడ బిల్డింగ్స్ కట్టారు. ఆ బిల్డింగ్స్ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకుని పోయినారా? ఆయనకు రాసి ఇచ్చినారా? మీరేమైనా రాసి ఇచ్చినారా? రాసిచ్చే ఉద్దేశం ఉంటే రాసియండి. ఇప్పుడు ప్రభుత్వ పరంగా కట్టేటువంటి ఒక బిల్డింగ్ తప్పుపడుతున్నారు. అది ఏదో జగన్మోహన్ రెడ్డి తీసుకున్నట్టు మీరు మాట్లాడుతున్నారు. జగన్మోహన్ రెడ్డికి మీరు రాసిచ్చారా, రాసి ఇవ్వబోతున్నారా? నంబర్ 1. ఎవరి దగ్గర ఉంది అది? ఇప్పుడు గవర్నమెంట్. మరి గవర్నమెంట్ ప్రాపర్టీ గవర్నమెంట్ ఉండేటప్పుడు నువ్వు తప్పులు పడుతున్నావే. నేను ఒకటి అడుగుతున్నాను ఈరోజు చంద్రబాబు నాయుడు గారిని. చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు వరకు మీరు అమరావతి క్యాపిటల్ పల్లెలంతా ఏమంటారు, సిఆర్డిఏ ఏరియాలో ఉన్నటువంటి రైతులకు ఎన్ని కోట్ల డబ్బులు గుత్త రూపంలో, లీజ్ రూపంలో ఎంత కట్టించారు? ఇప్పటికీ 1000 చిల్లర కోట్లు జస్ట్ గుత్త. అంటే నువ్వు ఏమీ కట్టకుండా వాళ్ళ స్థలం నువ్వు తీసుకున్నావు, క్యాపిటల్ కడతానని కాబట్టి కట్టినంత వరకు వాళ్ళకి ఆ బెనిఫిట్స్ వచ్చినంత వరకు నువ్వు ప్రభుత్వ పరంగా పే చేసింది 900 చిల్లర కోట్లు ఈ రోజుకి.
ఇట్ ఈస్ నాట్ ఈవెన్ ఈరోజు తాడేపల్లి ప్యాలెస్ 400 crores ఒక బ్రహ్మాండమైన ప్యాలెస్. ఈరోజు నీకే అడిగి పోతాంటే చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్కి ఓహో అద్భుతం కట్టారు, ప్రపంచమంతా ఇది ఒక అద్భుతం అన్నట్టు మాట్లాడుతున్నారు. ఎస్, ఇట్ ఈస్ అన్ అసెట్ టు ది స్టేట్. జగన్మోహన్ రెడ్డి వాడుకునే దానికి ఇవ్వలేదు, లేకుంటే జగన్మోహన్ రెడ్డి గారి నివాసం లేడు, జగన్మోహన్ రెడ్డి దాన్ని కబ్జా చేయలేదు. ఇట్ ఈస్ అన్ అసెట్ ఆఫ్ ది గవర్నమెంట్. 400 కోట్లతో నువ్వు చేస్తే దాన్ని ఏదైనా ప్రజలకు ఉపయోగకరంగా ఉంటే కన్నా దాన్ని వాడుకో, లేకుంటే దాని గురించి వదిలిపెట్టు. నేను అడుగుతున్నా ఇప్పుడు, ఈ 900 కోట్లు ప్రజల సొమ్మ, మీ నాయన సొమ్మ, ఎవడి సొమ్మ అని చెప్పి నువ్వు దుర్వినియోగం చేశావు. నేను కూడా ఈరోజు నువ్వు హైదరాబాద్లో ఉన్నావు, నేను హైదరాబాద్లో ఉండా. ఈరోజు హైదరాబాద్లో ఎంతలో ఉందండి, ఇక్కడ ఆఫీసులన్నీ ఎంతలో ఉన్నాయి? నాకు ఒక మాట చెప్పండి. సెక్రటేరియట్ ఎంత విస్తీర్ణంలో ఉంది, అసెంబ్లీ ఎంత విస్తీర్ణంలో ఉంది, హైకోర్టు ఎంత విస్తీర్ణంలో ఉంది, ఇక్కడ ఉన్నటువంటి వివిధ ఆఫీసులన్నీ, మిగతా ఇప్పుడు ఈ రాష్ట్రాన్ని నడిపేదానికి అవసరం ఉన్నటువంటి ఆఫీసులన్నీ అన్నీ కలిసి ఎన్ని 100 ఎకరాల విస్తీర్ణంలో ఉన్నాయి మీరు చెప్పండి. మీరు యువర్ నేటివ్ చాలా రోజుల నుంచి హైదరాబాద్లో నేను చెప్పు. కొంతకాలం నుంచి ఉన్నాలేండి. నాకు తెలిసి నేను అనుకోవడం, నాకు తెలిసి 100-150 ఎకరాల కంటే విస్తీర్ణం ఎక్కువ లేదు. ఇది కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్ అంతా నడిపినటువంటి రాజధానికి ఇక్కడటువంటి ఆఫీసులు, ఇక్కడటువంటి కోర్టులు, ఇక్కడటువంటి సెక్రటరీలు అన్నీ కలిపి కూడా 100, 150 లేకుంటే 200, 300, 400 అవుతుంది. నీకు 30,000 కావాలని చెప్పి నీకున్నటువంటి ఇల్యూషన్తో, నీకు ఏందో అంబిషన్ ఉండి నువ్వు చేసేటువంటి తప్పుడు అడుగుల వల్ల 30,000 కావాలని చెప్పి నువ్వు 900 కోట్లు జస్ట్ ఫర్ నథింగ్. ఈరోజు నువ్వు ఈ ప్యాలెస్, రిషికొండ ప్యాలెస్ అని నువ్వు చెప్పేది ఇట్ ఈస్ అన్ అసెట్ ఆఫ్ ది గవర్నమెంట్. ఏ అసెట్ మిగిలింది నీకు? 1000 కోట్ల రూపాయలు నువ్వు ఖర్చు గుర్తు ఇచ్చినావు. ఏది ఆ రోజు టీడీపీలో ఉన్నారు. 30,000 ఎకరాల కోసం జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు కొట్టారు ఆ రోజు? ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారు ఊకొట్టలేదు. జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ క్యాపిటల్ ఉండేదానికి మాత్రమే ఒప్పుకున్నారు. ఏం డెవలప్మెంట్ చూపించినావు అక్కడ? ఏమీ డెవలప్మెంట్ లేదు. ఆ తర్వాత విచక్షణ ఉండేటువంటి ప్రతి ఒక్కరు కూడా ఆలోచన చేయాలి. ఎక్కడ కూడా టూ మచ్ అంబిషియస్గా చేస్తే, నేను ఈరోజు తీసుకున్నాను కానీ ఐ కెన్ షో యూ గోస్ట్ ప్రాజెక్ట్స్ అని ఉంటాయి ప్రపంచంలో. మీరు ఒకసారి నెట్ కొట్టి వాట్ ఆర్ ది వరల్డ్స్ మోస్ట్ గోస్ట్ ప్రాజెక్ట్స్ అని అంటే పెద్ద అంబిషన్తో కట్టారు. ఈరోజు ఒక్కరు కూడా పోయేవాళ్ళు లేడు. అట్లా కొన్ని ఎయిర్పోర్ట్లు కట్టారు, అబాండెడ్. ఒక ఫ్లైట్ దిగేది లేదు, కత్తలేదు. కొన్ని 1000 కోట్లు ఖర్చు పెట్టారు, దుర్వినియోగం అయిపోయింది. అట్లే సేమ్ థింగ్ మన రాష్ట్రంలోనే, మన దేశంలోనే మీరు ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటే గుజరాత్లో క్యాపిటల్ కట్టారు, దోలారైనా ఏదో క్యాపిటల్ పక్కన కట్టారు. పొద్దున అందరూ బ్యాకెట్లు పెట్టుకొని భోజనం కట్టుకొని పోతారు, మధ్యాహ్నం 3 గంటలకు 4 గంటలకు ఆఫీస్ అయిపోయి అందరు తిరిగి వస్తారు. ఇట్ ఈస్ స్టిల్ ఎ గోస్ట్ టౌన్. సో నువ్వు అటువంటి చేయాల్సిన ఆలోచన ఏముంది? ప్రాక్టికల్గా కూర్చొని రాష్ట్రంకి ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితి. ఈరోజు మనము మహమ్మద్ బిన్ తుగ్లక్ అని ఎందుకు వస్తాం? ఎవడు పిచ్చి పని చేసినా తుగ్లక్ అని ఎందుకు అంటారు? నీకు ఫీజిబిలిటీ లేనిది చేయాలని చెప్పి, లేని దాన్ని సృష్టించాలని చెప్పి, నీ దగ్గర వనరులు లేనిది నువ్వు దాన్ని కూర్చొని చేయాలని చెప్పి తప్పు చేసి ఆ భారం అంతా ప్రజల మీదకి మోయడము చంద్రబాబు నాయుడు గారు కదా. 400 కోట్ల కోసం నువ్వు ఈరోజు మాట్లాడుతున్నావే, 400 కోట్లకి అట్లీస్ట్ దెర్ ఇస్ అ వెరీ బిగ్ బిల్డింగ్. ప్రపంచం అంతా ఈరోజు ఎవడు పోయినా కూడా అది చూడాలా. నీకు అంత ఇంట్రెస్ట్ లేదు, నువ్వు ఎందుకు పోయినావు? పవన్ కళ్యాణ్ ఎందుకు పోయినాడు ఆ బిల్డింగ్కు? దాని సౌందర్యం చూసుకోలేక దాన్ని చూడాలా పర్సనల్గా అని ఆకర్షితుడైపోయినాడు. మీరు చాలా గొప్పవాళ్ళు సార్, చాలా చక్కగా చెప్పారు. చంద్రబాబు నాయుడు 5 సంవత్సరాలలో 100 రూపాయలు ఎంతో కొంత చేశారు. హైకోర్టు నువ్వు ఎంత చేసినా నాగరాజు గారు మీరు వచ్చి 5 ఏళ్లలో నాగరాజు గారు రాజధానులు అని చెప్పి ఏం చేశారు చెప్పండి. 5 ఏళ్లలో నాగరాజు గారు నేను చెప్తున్నా, చంద్రబాబు నాయుడు గారు కానీ ఇంకొకరు కానీ ఎవడైనా కూడా విచక్షణతో చేయాలి తప్పితే విచక్షణారహితంగా ఇక్కడటువంటి వనరులు, ఇక్కడటువంటి ఆదాయాన్ని ఆలోచన చేయకుండా నీ ఇష్టానుసారం చేస్తే యు ఆర్ లయబుల్ ఫర్ పనిష్మెంట్. నువ్వు ఏదంటే అది కూర్చొని నువ్వు చేసి, మరి నువ్వు చెప్పు, నువ్వు చేసిన దుర్వినియోగం పెద్దదా, ఆయన చేసినటువంటి దుర్వినియోగం పెద్దదా? 400 కోట్లు వేస్ట్ అయిపోయింది అంటున్నావు, నువ్వే చూపించి అద్భుతమైన బిల్డింగ్లు అన్నావు, అసలు మహారాజులు కూడా నువ్వు అద్భుతం అని చెప్పి నువ్వే పొగుడుతున్నావు. 400 కోట్లు కదా వచ్చింది, కనీసం దట్ ఈస్ ది అసెట్ ఆఫ్ ది స్టేట్. నువ్వు వేస్ట్ చేసిన 1000 కోట్లు ఏముంది? నువ్వు చేసినటువంటి 1000 కోట్ల ఏముంది? 900 కోట్లు మేబీ 1000 కోట్లు తీసుకుంటే ప్రజల సొమ్ము ప్రజలకే ఇచ్చినాడు అనుకుంటాం కాసేపు. ఇది ఎవరికి ఇచ్చాడు? కాదు, ఇదేమన్నా మాకు రాయిస్తారా చెప్పు, మా పార్టీకి ఏమన్నా రాసిస్తారా? వాష్రూమ్ లో కాలకుత్తాలు తీసుకోవడానికి వెళ్ళే ఇప్పుడు ఎవడన్నా ప్రభుత్వ సొమ్ము ఎవడన్నా ఆర్కిటెక్ట్ వాళ్ళు ఇచ్చింటారు,
5 స్టార్ వాళ్ళకి రెంట్కి ఇచ్చారు ఒకటి ఎంత రెంట్ సార్ దీని మీద కాదు ఇట్ నీడ్స్ రాజధాని ఒకటి నాగరాజు గారు దిస్ నీడ్స్ ఎ లార్జర్ డిబేట్. నువ్వు అన్నట్టు ఒక పదం కాదు, పద్దులు తీసుకొని చేస్తే నేను కూడా వస్తా. నేను చెప్పేది ఇప్పుడున్నటువంటి టెంపరీ క్యాపిటల్ అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఎల్ఎన్టీకి ఇచ్చాడా? ఓకే. ఆ టెంపరీ క్యాపిటల్ ఒకటి కట్టారా? స్క్వేర్ ఫీట్ ఎంత పడింది ఒకసారి పోయి తీసుకొని డేటా తీసుకొని చెప్పు. 7,000-8,000 రూపాయలు ఒక్కొక్క స్క్వేర్ ఫీట్కు ఆడ కట్టేటువంటి బిల్డింగ్ 7,000-8,000 పడేట్టు నాకున్నటువంటి ఆలోచన, నాకున్నటువంటి ఇన్ఫర్మేషన్. నేను ఒక కామనర్గా ఈడ కూర్చొని హైదరాబాద్లో మంచి పోష్ లొకాలిటీలో పోయి స్థలము వాళ్ళదే, ఇండ్లు వాళ్ళదే కంటే అద్భుతమైనటువంటి ప్లేస్లో కొంటే 7,000కు నాకు ఐ విల్ గెట్ ఎ ఫ్లాట్. మరి నువ్వు 7,000 రూపాయలు నీ స్థలం పెట్టి నువ్వు కన్స్ట్రక్షన్ ఇచ్చి ఒక నాసిరకం కన్స్ట్రక్షన్కు 7,000 రూపాయలు ఇచ్చినావంటే ఎవడు నువ్వు రెడీ అయితే కానీ నేను రెడీ. ఇఫ్ చంద్రబాబు నాయుడు గారు రెడీగా ఉండి ఈ దుర్వినియోగాలపైన ఈ యొక్క ఆయన ఖర్చు పెట్టింది మా దాన్ని ఖర్చు పెట్టింది రెడీగా ఉండి ఒక ప్యానెల్ ఆఫ్ నైస్ జడ్జెస్, ఇంపార్షియల్ జడ్జెస్ మీద కూర్చొని పెడితే వీఆర్ ప్రిపేర్డ్. మీరు రెడీగా ఉండండి. త్వరలో నేను టీడీపీ నుంచి కూడా ఒకరిని పిలుస్తాను. మీరు రెడీగా ఉండండి, డేటాతో కూర్చోబెట్టి దీని మీద డిస్కస్ చేస్తాం. తప్పకుండా. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.